భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 23 శ్లోకం యోత్స్యమానానవేక్షే హం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు తన భావాలను కృష్ణునితో మరింత స్పష్టంగా చెప్పాడు. ఈ యుద్ధరంగానికి వచ్చిన వారిని నేను చూడదలుచుకున్నాను. వారు ఎవరో కాదు, ధృతరాష్ట్రుని చెడు బుద్ధిని అనుసరిస్తూ ఈ రణాంగణంలో పాల్గొనదలుచుకున్నవారు. అవును, ఇది ఓ యోధుడి కాదు, ఒక మానవుని ఆత్మపు గదిలోంచి వస్తున్న ప్రశ్న. ఈ యుద్ధం నిజంగానే అవసరమా? భావార్థం: ఈ శ్లోకంలో అర్జునుడు 2 విషయాలు స్పష్టం చేస్తున్నాడు. 1, అతడు యుద్ధంలో పాల్గొనబోయే వారిని జాగ్రత్తగా పరిశీలించదలిచాడు. 2, వారు ధృతరాష్ట్రుని దురుద్దేశాలకు అనుకూలంగా ఉన్నవారిగా భావిస్తున్నాడు. ఇక్కడే మొదలవుతుంది ఆత్మవిమర్శ. ఒకవేళ వారు తన బంధువులైతే, ఒకవేళ ఈ యుద్ధం వల్ల మరణించేది తన సొంత రక్తమైతే? తాత్విక సందేశం: ఈ శ్లోకం మనకు చెబుతుంది, పోరాటం చేసే ముందు ఆ పోరాటం ధర్మమా, మమకారమా అనే ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాలి. అర్జునుడు శత్రువులను చూసే కోణం ఇప్పుడు మారిపోతోంది. వారు శత్రువులు కాదు, తన బంధువులే, ఒక దుర్బుద్ధి ప్రభావంలోకి వెళ్లిపోయిన వాళ్ళు. ఇది మనకు ఒక గొప్ప బోధన. మనం ఎదిరించేది వ్యక్తుల్ని కాదు, వారి చింతనను, వారి బుద్ధిని, దుర్బుద్ధిని. అది మారితే వ్యక్తి మారుతాడు. కాబట్టి హింస కాదు, విజ్ఞానం మార్గమే ధర్మం. ఇలాంటి ప్రతి శ్లోకానికి లోతైన జీవన దృక్కోణం కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. భగవద్గీత మనసు ప్రశాంతపరిచే ధర్మశాస్త్రం.